ఇప్పుడుతో నేను కాపురం చేయలేనని అంటుంటాడు. అయ్యి బాబు ఈయనతోనండి అస్సలు నేను కాపురం చేయలేనని ఆడవాళ్ళు అంటారండి. అంటే సమాధానం పడడానికి అస్సలు ఒప్పుకోవటం లేదండి. సమాధానం పడటానికి ఒప్పుకోవటం లేదు. నిజంగా చెప్పనండి మాట, క్రైస్తవులలో సమాధానం లేకపోతే వారు దేవుని పిల్లలు కాదు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు కదా, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. భార్యను ఎలా లోపరుచుకోవాలి, ఏ విధంగా నీ ఆధీనంలో పెట్టుకోవాలని ఒక భర్తకు తెలియటం లేదండి. అలాగే భర్తను ఎలా గౌరవించి ఏ విధంగా తన భర్తను, నా కుటుంబాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన ఒక భార్యకు ఉండటం లేదు. ఎందుకనంటే కలిసి జీవించటం మీకు తెలియడం లేదు. దేవుని యొక్క ప్రణాళిక, సంకల్పం అర్థం అవుతానండి, ఆశ్చర్యపోవలసిందేనండి. ఎక్కడే దాని గురించి వస్తున్నామండి. పరలోకం వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా గొడవలు ఉన్నాయనుకోండి, ఎలా ఉంటాయి చెప్పండి? దాన్ని పరలోకం అంటారా? పరలోకం అంటే ఏంటి? స్వర్గం. స్వర్గంలో కూడా ఈ కేసులు ఉన్నాయనుకోండి, ఈ తగాదాలు ఉన్నాయనుకోండి, ఈ డిస్టర్బెన్స్ ఉందనుకోండి, దాన్ని స్వర్గం అనరు, నరకం అంటారు. అంతే కదండి. కనుక ఇలాంటి డిస్టర్బెన్స్ లేని వాళ్ళందరినీ ఏరుతున్నాడు దేవుడు. ఇదేంటనుకుంటున్నారు? గురుగులను గోధుమలను ఏరే ఈ వేట ఇది. ఏం చేస్తున్నాడు? గోధుమలతో పాటు గురుగులు కూడా ఎదిగేస్తాయి. ఏం చేయాలి ఇప్పుడు? పంటనంతా కాల్చేద్దామా? పంటనంతా కాల్చేస్తే గోధుమలు కూడా కాలిపోతాయే, సారవంతమైనటువంటి గోధుమలు కూడా కాలిపోతాయే? కాదు. ఏం చేయాలంటే ఈ గోధుమలలో పెనవేసుకుని వచ్చినటువంటి ఈ గురుగులన్నిటినీ ఏరాలి, జల్లెట పట్టి వేరాలి. ఆ జల్లెడే ఈ ఎర్రని గుర్రం. ఏంటనుకుంటున్నారు? ఆ జల్లెడే ఈ ఎర్రని గుర్రం. ఈ ఎర్రని గుర్రానికి అధికారం ఇవ్వబడింది. సమాధానం లేకుండా చేయటం దాని పని. నీ పనేంటి? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతారు. దేవుని కుమారులైతే సమాధాన పడతారు.